హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటీవీ మీడియా. నేను మీ పర్షం ఎస్పీ. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఈరోజు మనం మ్యాచ్ గెలిచినాం. ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియాను అంటే ఈ ఐసీసీ ఈవెంట్లో బీట్ చేసే వాళ్ళు కొంచెం ఆ భయం అనేది ఉంటుంది. బట్ ఈరోజు మాత్రం ఇండియా ఆస్ట్రేలియాని అయితే ఓడించింది. ఇదేంటంటే మనకు 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన దానికి రివెంజ్ తెచ్చుకున్నట్టుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ ఆస్ట్రేలియా నడిస్తే ఫైనల్ కూడా వెళ్ళొచ్చు. ఫైనల్లో మనకు దక్షిణాఫ్రికానా న్యూజిలాండా రేపాల మ్యాచ్ ఉంటుంది. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళతో ఆడబోతున్నాము. సో మ్యాచ్ అయితే చాలా బాగా ఆడారు. మెయిన్లీ మన కింగ్ కోహ్లీ సూపర్ ఆడిండు అనుకుంటూ. అంటే ఈ మ్యాచ్లో అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండే. బాగా ఆడిండు, అందరు పెట్టుకోరు. మన ఇండియన్ ఫ్యాన్స్ మొత్తం అతని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. సో కోహ్లీతో పాటు టీంలో ఉన్న అందరు బాగా ఆడారు. అటు బౌలింగ్లో అందరు బౌలింగ్ మంచి చేసారు. అండ్ బ్యాటింగ్లో కూడా కోహ్లీతో పాటుగా శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అండ్ మన కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా, కుంపు పాండ్యా లాస్ట్లో వచ్చి ఫినిషింగ్ ఇచ్చిండు. 2-3 సిక్స్లు కొట్టిండు, హైలైట్ కొట్టిండు కుంపు పాండ్యా. సో బౌలింగ్తో పాటు బ్యాటింగ్ అందరూ అంటే టోటల్ టీం విజయం లాగా అనిపించింది. అందరు మంచి కాంట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు. సో రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు బాగా ఆడుతున్నప్పుడు ఆ బౌలింగ్ చేంజెస్ అనేది చాలా బాగా చేసిండు. ఎందుకంటే స్పిన్నర్స్ని ఎప్పుడు తీసుకురావాలి, ఫాస్ట్ బౌలింగ్ ఎప్పుడు వేపియాలి, ఆ స్పిన్నర్లను కుల్దీప్ యాదవ్ కానీ మన వరుణ్ చక్రవర్తి కానీ వీళ్ళతోటి అంటే ఎప్పుడు ఎవరిని వేపియాలి, మళ్ళీ ఎవరు మనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో వచ్చినప్పుడు అక్షర్ పటేల్తో ఎప్పుడు వేపియాలనేది చాలా బాగా చేసిండు. మన రోహిత్ శర్మ కెప్టెన్సీ సూపర్. అండ్ మెయిన్లీ కోహ్లీ ఇన్నింగ్స్ మాత్రం సూపర్. ఆయన కొట్టిందంటే ఆ ఇన్నింగ్స్లో 5 4s కొట్టినా కానీ ఆ సింగిల్ 2 days రొటేట్ చేసిండు. సో ఈ అతనున్న ఇప్పుడు ఈ ఏజ్లో ఆ సింగిల్ పరిగెత్తడం అంటే చాలా కష్టం. బట్ ఈజ్ ద ఆయన ఫిట్నెస్ అనేది పీక్లో ఉంటుంది కాబట్టి ఆయన చాలా ఈజీగా అంటే యూత్కు ఇప్పుడున్న మన టీంలో యూత్కి ఒక ఇన్స్పిరేషన్లా ఉంటాడు. అంటే ఆ 2D 1Dలు తీయడంలో. సో అతను చూసి మన జూనియర్స్ అనేది నేర్చుకుంటారు, టీంలో ఉన్న జూనియర్స్ నేర్చుకుంటారు, కోహ్లీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో ఈజ్ అన్స్టాపబుల్ ప్లేయర్ అన్నట్టు. అంటే ఎక్కడ తను ఒక అలసిపోయినట్టు కనిపించారు. గ్రౌండ్లో ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాడు. సో కోహ్లీ లాంటి వాళ్ళు కంపల్సరీ ఒక టీంలో ఉండాలి, ఇన్స్పిరేషన్గా ఉంటారు. సో నాకు హ్యాపీనెస్ ఏంటంటే నేను యువరాజ్ సింగ్ ఫ్యాన్, కోహ్లీ ఫ్యాన్. అంటే అప్పుడు కూడా ఐసీసీ టోర్నమెంట్లో యువరాజ్ సింగ్ సెమీఫైనల్లో 2007లో 2011లో కూడా ఆస్ట్రేలియా మీద మంచి నాక్ ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టిండు, ఆస్ట్రేలియాని ఇంటికి పంపించిండు. ఇందులో కూడా కోహ్లీ కూడా అదే నాక్ ఆడి మేనేజ్మెంట్ తీసుకునే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇంటికి పంపించిండు. ఫైనల్కి వెళ్ళినాం. సో నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే యువరాజ్ సింగ్ ఫ్యాన్, ఇక్కడ కోహ్లీ ఫ్యాన్. సో నేను వాళ్ళిద్దరికి ఎప్పటికీ ఫ్యాన్ నేను. సో అందరం ఫైనల్ కూడా అందరం సపోర్ట్ చేయాలి. మన ఇండియా కప్పు తీసుకొని రావాలి. సో మనం అందరం సపోర్ట్ చేసి ఇండియాకు మనం కప్పు తీసుకొచ్చే విధంగా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, సపోర్ట్ చేద్దామని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకొక మ్యాచ్ ఒక అడుగు దూరంలోనే మనము ట్రోఫీకి దగ్గరలో ఉన్నాము. సో మనం అందరం సపోర్ట్ చేస్తే మన ఇండియా టీం కంపల్సరీ కప్పు తీసుకొని వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మనదే. సో వెయిట్ అండ్ సీ. ఇంకొక అడుగు దూరంలోనే ఉన్నాం. మనం అందరం సపోర్ట్ చేద్దాం. ఇండియా కంపల్సరీ కప్పు తీసుకొని వస్తుంది. సో 2000 మొన్న T20 వరల్డ్ కప్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా తీసుకొస్తారని నేనైతే ఫుల్గా నమ్ముతున్నాను. మనం అందరం సపోర్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు అయితే నా వీడియోలు చూడండి. అండ్ మెయిన్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ప్రతి వీడియోకి కామెంట్లు రాయండి. వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. సో మళ్ళీ ఫైనల్ మ్యాచ్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.